హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వర్క్ అయిపోయిన తర్వాత ఇలా కారిడార్లో వస్తే డీల్స్ కనిపించాయి. నేనేమో షూట్ చేయకుండా ఆపలేను, అవేమో బెదిరిపోతూ ఉన్నాయన్నమాట. ఇది నా హాస్టల్. నాకు అకామిడేషన్ ఇక్కడే ఇచ్చారు, గ్రౌండ్ ఫ్లోర్లో. సో షూట్ చేయకూడదు అనుకుంటేనే పక్కన కనిపించగానే నేను షూట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా వింతగా కొత్తగా అనిపించింది. వాటిని పట్టుకోవాలని కూడా నాకు చాలా అనిపించింది, కానీ అస్సలు మనల్ని చూడగానే మడంత దూరం పరిగెడుతున్నాయి అవి. సో ఇది అనమాట హాస్టల్ వ్యూ. నేను వీడియో తీయటంలో అంత ప్రొఫెషనల్ కాదండి, బట్ అయినప్పటికీ మీరు అడ్జస్ట్ చేసుకొని వ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రాను ఐ ట్రై టు గివ్ బెటర్ వ్యూ అనమాట. సో దిస్ ఈస్ హాస్టల్, తుంగా హాస్టల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు అసలు చెన్నై వదిలైతే బుద్ధి కూడా కాలేదు. బాధపడుతూ వచ్చాను అండ్ నాకు హోమ్లీ ఫీల్ వచ్చిందనమాట. ఐఐటి మద్రాసే కానీ ఆ చుట్టుపక్కల ఏరియా అంతా, అంటే భాష తెలియటం వల్ల ఏమో కానీ నచ్చింది. సో సాయంత్రం అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని అనుకున్నాము. సో బయటకు వస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అన్ని మర్రి చెట్లు అనమాట. చిన్నప్పుడు ఒక్క మర్రి చెట్టు ఉంటేనే ఊరి చివర దెయ్యాలు ఉన్నాయి అంటారు. ఇక్కడ ప్రతి బిల్డింగ్కి మధ్యలో చాలా మర్రి చెట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇక్కడ ఎవ్వరికి యాక్సెస్ ఉండదండి, బైక్స్ అయితే నాట్ అలౌడ్. సైకిలే తొక్కుకుంటారు, అందరు సైకిల్ తీసుకుంటారు, సైకిల్ మీద రైడ్. జనాలు అయితే నిద్రపోట్ల, ఎంత టైం అయినా అలాగే ఉంటున్నారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఐఐటి మద్రాస్ ఎంట్రన్స్. సో సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. రూల్ ఈజ్ రూల్, అందరూ రూల్స్ పాటించాల్సిందే. తర్వాత ఇలా సరదాగా బీచ్కి వచ్చాము. బెసన్ నగర్ బీచ్ అంట ఇది. సో నైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నాకు మన బీసన్ రోడ్ని గుర్తు చేసింది అనమాట. సాధారణంగా మన సైడ్ బీచెస్ ఏంటంటే 6 o'clockకి క్లోజ్, ఇక్కడ 24/7 బీచెస్ ఓపెన్లో ఉంటాయంట. సో నేను నిన్న మీకు చూపించింది ఒక వేరే బీచ్, ఇవాళ నేను వచ్చింది వేరే బీచ్. సో రాగానే ఈ 12D షో చూడాలనిపించింది, కానీ ఎందుకు వేస్ట్ ఆఫ్ అమౌంట్ అనిపించింది. ఇంకా అలా వస్తున్నాము. ఇక్కడ జున్ను ఒక చిన్న గ్లాసెస్లో పెట్టి అమ్ముతున్నారండి. బీసన్ రోడ్ నాకైతే అలా అనిపించింది. సో ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయండి, నాకైతే గేమ్స్ చాలా నచ్చాయి. సో గేమ్స్ ఆడితే లాస్ట్లో మనకి టెడ్డీ బేర్ ఇస్తామైతే అన్నారు. నేను నాతో వచ్చిన వాళ్ళందరినీ గేమ్ ఆడిపించాను, కానీ చివరికి ఒక కీ చైన్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. అండ్ కానీ చూపు మేరకు మీకు షాప్స్ ఉంటూనే ఉన్నాయి. సీ ఫుడ్ అయితే చాలా ఎక్కువ అవైలబుల్గా ఉందండి, కానీ నేనైతే ఏది టేస్ట్ చేయలేదు, అందుకే మీకు రివ్యూ ఇవ్వలేకపోయాను. సో రీజనబుల్ కాస్ట్లో అయితే ఏదీ లేదు. సో అన్ని టాప్ కాస్ట్కి ఏ గేమ్ అయినా 100 రూపీస్, 150 రూపీస్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే 60. ఓకే, ఫుడ్ అయితే కొంచెం పర్వాలేదు. అయిపోయాక సీషోర్కి వచ్చేలా కూర్చున్నాం. వర్షం పడుతుంది, గాలి వస్తుంది చల్లగా, అల్లలు సౌండ్, అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. అయిపోయింది, నాకైతే ఆకలేసింది అనమాట ఎండ్ ఆఫ్ ద డే. సో ఎంత వెతికినా ఒక్క రెస్టారెంటే కనిపించింది, అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఐఐటి మద్రాస్ దగ్గరే ఉందన్నమాట, నియర్ స్టాప్లో ఉంది. సో ఏంటి అనేది అడ్రస్ కూడా నేను పెట్టలేను, బికాజ్ నేను ఏంటో చూడలేదు కూడా. సో ఇక్కడ ఏదో అప్పం చేస్తున్నారు, కానీ టేస్ట్ కూడా చేయలేదు. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. కుత్తి పరోటా అండ్ దమ్ బిర్యానీ తిన్నాం, నైస్. సో అంతా అయిపోయాక క్యాంపస్కి వచ్చేసాము. సో క్యాంపస్లో చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది మీకు అంతా రికార్డ్ చేశాను. సో ఖచ్చితంగా చూడండి. సో సంథింగ్ న్యూ అయితే ఉంటుంది వీడియోలో. సో నేనైతే చాలా మిస్ అవుతూ వచ్చాను చెన్నైని. ఐ మిస్ చెన్నై అండ్ ఐ లవ్ చెన్నై, నాకు బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ఆన్ ద వే బ్యాక్ టు మై హాస్టల్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మీ వ్యూస్తో నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ కంటెంట్. సో డీర్స్ ఎవ్రీవేర్, నాకైతే బాగా నచ్చింది గైస్. That's it. Thank you for watching.